సాన్సా లాగే ఆమె డైర్వుల్ఫ్ లేడీ కూడా అందంగా ఉండేది. దాని ఫర్ గ్రే కలర్ గోల్డెన్ కలర్ కలిపినట్టుగా ఉండేది. కళ్ళు పసుపు రంగులో ఉండేవి. సాన్సాతో బాండ్ అయ్యాక ఆమెలాగే అది కూడా ట్రస్టింగ్ గా డెలికేట్ గా తయారైంది. కానీ సాన్సాని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రం ఎప్పుడు ముందే ఉండేది. తండ్రితో కలిసి సాన్సా కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్తున్నప్పుడు ఆమె వెంట లేడీ కూడా బయలుదేరింది. దారిలో జాఫ్రీకి ఆర్యాకి గొడవ జరిగి ఆర్యా డైర్వుల్ఫ్ నైమీరియా జాఫ్రీని అటాక్ చేయడంతో చంపేస్తారేమోనని ఆర్యా దాన్ని అక్కడి నుంచి తరిమేస్తుంది. నైమీరియా కోసం ఎంత వెతికినా దొరకపోవడంతో ఆ కోపంలో సెర్సీ దానికి బదులుగా లేడీని చంపించమని భర్త రాబర్ట్ ని అడుగుతుంది. ఎడ్డార్డ్ ఎంత కన్విన్స్ చేయాలని చూసినా రాబర్ట్ వినకపోవడంతో లేడీని ఎక్కువ బాధ లేకుండా తన చేత్తోనే చంపాలనుకుంటాడు ఎడ్డార్డ్. ఎడ్డార్డ్ అంటే నమ్మకం ఉన్న లేడీ ఆ సంగతి సెన్స్ చేయలేకపోవడంతో తన గ్రేట్ వెలేరియన్ స్వార్డ్ ఐస్ తో ఒకే దెబ్బకి దాన్ని చంపేస్తాడు. తర్వాత నలుగురు మనుషులకి దాని శరీరాన్ని అప్పగించి వింటర్ఫెల్ లో పూడ్చిపెట్టమని పంపుతాడు. ఇదంతా చూస్తూ సాన్సా ఎంతగా ఏడ్చినా ప్రయోజనం లేకపోతుంది. అలా తన లెటర్ మేట్స్ లో అందరిలో కల్లా ముందుగా చనిపోయింది ఈ అందమైన లేడీ.